నేనైతే ఈరోజు చపాతీలోకి దిల్ పసంద్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ దిల్ పసంద్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని దిల్ కుష్ అని కూడా అంటారు. ఫస్ట్ అయితే ఈ దిల్ కుష్కి ఇలా పైనుండే చెక్కు మొత్తం తీసేయాలి. ఇది లోపల వచ్చేసి సొరకాయకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. గింజలు ఏవైనా ఉన్నాయంటే వాటిని తీసేయాలి, లేదంటే అలాగే డైరెక్ట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చపాతీలోకి బొంబాయి చట్నీ తిని తిని విసుకొచ్చిందనమాట. అందుకే ఈ మధ్య చపాతీలోకి కర్రీ సెట్ చేస్తున్నాను అనమాట. దిల్ కుష్ కర్రీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. తిరుగువాత వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త వేగిపోయిన తర్వాత టమోటాలు మనం చిన్నగా కట్ చేసుకున్న దిల్ కుష్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూర అయితే బాగా మగ్గిపోయింది. ఆ తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత సింపుల్గా దిల్ కుష్ కర్రీ అయితే రెడీ. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్